మీడియా మిత్రులకు నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల దొంగతనానికి కాంగ్రెస్ పాల్పడుతుందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది నాకు. ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో రాసిర్రు కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని. నిజంగా అబద్ధం నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు అనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎలక్షన్ కమిషన్, అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అది ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ ఇప్పుడు ఇండిపెండెంట్గా లేదు, కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుంది. 2018 ఎన్నికల కంటే ముందే ఓట్ల దొంగతనం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించి ఆధారాలతో సహా ఇస్తే ఎన్నికల కంటే ముందు నిర్ణయం తీసుకోకుండా 22 లక్షల ఎన్నికల్ని 2018 ఎన్నికల తర్వాత తీసేసినటువంటి పరిస్థితి. ఆ రోజు బీజేఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం ఆ 22 లక్షల ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు బీఆర్ఎస్కి అనుకూలంగా వేసుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉంటే దానికి కారణం బీఆర్ఎస్ బీజేపీ తప్ప ఇంకోటి కాదు. నేను మళ్ళీ అంటున్నాను, నిజంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు పోస్ట్పోన్ చేయమని చెప్పండి, ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయమని చెప్పండి, ఓటర్ లిస్టు ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టమని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఓట్ల దొంగతనం చేయడం, ఫేక్ ఓట్లను పెట్టడం, ఒకటే ఇంట్లో 40 ఓట్లు 80 ఓట్లు పెట్టడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసేటటువంటి ఓట్ల దొంగలు చేసేటటువంటి పని, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు పనిచేసే పని, ప్రజల మీద నమ్మకం చేసే వాళ్ళ పని తప్ప కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఓట్లతో గెలిచే పార్టీ, ప్రజల అభిప్రాయం ప్రకారమే నడుచుకునేటటువంటి పార్టీ, ప్రజాప్రభుత్వాన్ని నడిపించేటటువంటి పార్టీ. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓట్లను మొత్తం ప్రక్షాళన చేయాల్సింది సెంట్రల్ ఎలక్షన్ కమిషను. అది చేయించే దమ్ము బీజేపీకి బీఆర్ఎస్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్న ఇస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి ఉద్దేశం, జూబ్లీహిల్స్లో ఓడిపోబోతున్నాం అనేటటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా మేము కూడా చాలా వెరిఫై చేస్తున్నాం. దొంగ ఓట్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, అక్కడ లేని మనుషుల ఓట్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా ఇక్కడ లేని మనుషుల ఓట్లు వెళ్ళడానికి కారణం గతంలో బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి ఓట్లే తప్ప ఇంకోటి కాదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ ఓట్ల ప్రక్షాళన జరగాలి. జరిగిన తర్వాత ఎన్నికలు జరిగినా మాకేం అభ్యంతరం లేదు, స్పష్టంగా ఉన్నాం. ఫేక్ ఓట్లు ఉండడానికి కారణమే బీజేపీ బీఆర్ఎస్ అని మరొకసారి చెప్తా ఉన్నాను.